హాయ్ అండి, నమస్తే. నేను మీ రామ, ది రామ కిచెన్కి స్వాగతం. ఈరోజు మన రెసిపీ రాజ్మా మసాలా. ఈ రాజ్మా మసాలా మనకి జీరా రైస్లోకి, చపాతీ, రోటీ, పుల్కా అన్ని కాంబినేషన్లోకి చాలా బాగుంటుంది. ఈ కర్రీ చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం ఇప్పుడు చూద్దాం. ఈ కర్రీ చేసుకోవడానికి మనకు కావాల్సిన పదార్థాలు: రాజ్మా, ప్యూరీ చేసి పెట్టుకున్నటువంటి టమాటోలు, 2 ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి, కొంచెంగా కొత్తిమీర తరుగు, కొంచెంగా కసూరి మేతి. ఇక్కడ నేను 150 గ్రామ్స్ వరకు రాజ్మా తీసుకున్నానండి. దానికి కొలతలు. రాజ్మా కర్రీ చేసుకోవడానికి మనం ముందు రోజు నైటే రాజ్మాని బాగా నానబెట్టి పెట్టుకోవాలండి. అప్పుడు ఇవి బాగా ఉడుకుతాయి. నేను ఇక్కడ సుమారుగా 10 నుంచి 12 గంటల వరకు నానబెట్టి ఉంచాను. ఇలా నానబెట్టినటువంటి రాజ్మాని కుక్కర్లో వేసి కొద్దిగా ఉప్పు, పసుపు వేసుకుని 8 నుంచి 10 విజిల్స్ వరకు వేయించుకోవాలి. అప్పుడే మెత్తగా ఉడుకుతాయి. ఇప్పుడు రాజ్మా మసాలా తయారు చేసే విధానం చూద్దాం. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకుని దాంట్లో కర్రీ సరిపడా ఆయిల్ వేసుకోవాలి. సుమారుగా 2 నుంచి 3 స్పూన్ల వరకు ఆయిల్ పడుతుందండి. ఆయిల్ కొంచెం ఎక్కువ వేయాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత దీంట్లో ఒక బిర్యానీ ఆకు వేసుకోవాలి. అది కొంచెం వేగాక దాంట్లో 1 స్పూన్ వరకు జీలకర్ర వేసి దోరగా వేయించుకోవాలి. జీలకర్ర బాగా వేగిన తర్వాత ఒక ఎండుమిర్చి తుంచి వేసుకోవాలి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి పచ్చివాసన పోయేలాగా దోరగా వేయించుకోవాలి. వేయించుకునేటప్పుడే మనం కొంచెంగా దీంట్లో పసుపు వేసుకోవాలి. అలాగే కర్రీ సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. సాల్ట్ వేసేటప్పుడు ఒకసారి చూసుకోవాలి. మనం రాజ్మా ఉడికించేటప్పుడు కొంచెం సాల్ట్ వేసి ఉడికించాం కాబట్టి తగ్గించి వేసుకోవాలి. ఉల్లిపాయలు దోరగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో కొంచెంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసి ఇది కూడా బాగా వేయించుకోవాలి పచ్చివాసన పోయేలాగా. ఇప్పుడు దీంట్లో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి టమాటో ప్యూరీని యాడ్ చేసుకోవాలి. వేసి ఒకసారి బాగా కలుపుకొని మంట సిమ్లో పెట్టి కొంచెం సేపు మూత పెట్టి ఉడికించుకోవాలి. టమాటో ప్యూరీ వేసిన తర్వాత మధ్య మధ్యలో కదుపుతూ ఒకసారి చూసుకోవాలి. ఆయిల్ పైకి వచ్చే వరకు కూడా దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఇది ఇలా వేగిన తర్వాత మనం ఈ కర్రీలో కావాల్సినటువంటి మసాలాలన్నీ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో కర్రీ సరిపడా కారం వేసుకోవాలి. అలాగే కొంచెంగా గరం మసాలా, కొంచెం ధనియాల పొడి, జీలకర్ర పొడి అన్నీ వేసి మసాలాలన్నీ ఉల్లిపాయతో పాటు బాగా మిక్స్ అయ్యేలా మరొకసారి కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో ముందుగానే మనం ఉడికించి పెట్టుకున్నటువంటి రాజ్మాను నీళ్ళతో సహా వేసుకోవాలి. వేసి కావాలంటే మరి కొంచెం వాటర్ కూడా వేసి మూత పెట్టి సుమారుగా 15 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. 15 నిమిషాల సేపు ఇది ఉడికించుకున్న తర్వాత ఆయిల్ అనేది పైకి తేలి వస్తూ ఉంటుంది. ఈ స్టేజ్లో మనం మూత తీసి ఒకసారి చెక్ చేసుకొని సాల్ట్ ఏమైనా అవసరమైతే యాడ్ చేసుకోవచ్చు. గ్రేవీ అనేది కన్సిస్టెన్సీలో ఉంటే మనకి చపాతీ, రోటీలోకి టేస్ట్ అనేది బాగుంటుంది. కర్రీ అనేది కన్సిస్టెన్సీలో ఉండగా మనం గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. లేదంటే చల్లారిన తర్వాత మరి కొంచెం దగ్గర పడుతుంది. ఇప్పుడు చివరిగా దీంట్లో కొంచెంగా కసూరి మేతి నలిపి వేసుకోవాలి. అలాగే ఫైనల్గా కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని డిష్ అవుట్ చేసి సర్వ్ చేసుకుంటే రాజ్మా మసాలా అనేది రెడీ అవుతుంది. ఈ రోజుకైతే ఇంతేనండి. మరిన్ని రెసిపీస్తో ది రామ కిచెన్లో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.